నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్ కి సంబంధించిన రాష్ట్రంలోని ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లా కేంద్రాల్లో ఐటీడీఏ కేంద్రాల్లో ఉచిత కోచింగ్ ఇప్పించినట్లయితే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్లు అవుతుందని ట్రైబల్ రైట్స్ ఫోరం టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు తెలియజేయడం జరిగిందని చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి ఇదే శుభ పరిణామమని తెలియజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల పట్ల దయ చూపించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా కోచింగ్ ఇప్పించినట్లయితే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండవు కాబట్టి గ్రూప్ 2కు సంబంధించి మెటీరియల్ కూడా ప్రతి సచివాలయం పరిధిలో అందుబాటులో ఉంచినట్లయితే ఆ సచివాలయం పరిధిలోని ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రొబ్బా లోవరాజు, ట్రైబల్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేసినటువంటి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా ప్రభుత్వమే ఉచిత కోచింగ్ సెంటర్ ఇప్పించాలని చెప్పి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. అన్ని జిల్లా కేంద్రాల్లో అలాగే ఐటీడీఏ కేంద్రాల్లో ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకొని ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచిత కోచింగ్ ఇచ్చినట్లయితే వారు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఒక మంచి మెటీరియల్ని అందుబాటులో ఉంచినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి సరైన మౌలిక సదుపాయాలు ఉండవు కాబట్టిగా ప్రతి సచివాలయం పరిధిలో కూడా గ్రూప్ 2 మెటీరియల్ని అందుబాటులో ఉంచుతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.